అధికారం కోసం అధికారంలోకి రావడానికి రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పడం, ప్రతిపక్ష పార్టీలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య కాలంలో. అన్ని పార్టీలు చేస్తున్న పని అదే. ఇందులో ఏ పార్టీకి కూడా మినహాయింపు ఉండదు. ఇక మన ఆంధ్రాలో అయితే మరీ ఎక్కువ. 2014 ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు గారు డ్వాక్రా మాఫీ అన్నారు, రుణమాఫీ అన్నారు, బంగారంపై రుణాలను మాఫీ చేస్తాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కొంతవరకు చేసిన డ్వాక్రా మాఫీ, బంగారంపై రుణాలను అసలు మాఫీ చేయలేకపోయారు. మాజీ సీఎం జగన్ గారు కూడా అంతే. 2019 ఎలక్షన్ టైంలో చాలా హామీలు ఇచ్చారు, కానీ వాటిని అమలు చేయలేకపోయారు. డిఎస్సి నోటిఫికేషన్ లాంటిది. 2024లో అంతే, చాలా హామీలు ఇచ్చారు మన మాజీ సీఎం, ప్రస్తుత సీఎం కూడా. ఒకరిపై ఒకరు చాలా విమర్శలు కూడా చేసుకున్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు గారు అండ్ లోకేష్ వైఎస్ జగన్పై ఋషికొండని బోడిగుండు చేసి 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. తన సొంత విలాసాల కోసం ప్యాలెస్ను కట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నిజానికి అది వ్యక్తిగత భవనం కాదని, ప్రభుత్వ భవనం అని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ సొంత ప్యాలెస్ అంటూ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పుడు కూడా ఆ భవనాన్ని ఏపీ ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నా ఇంకా జగన్ ప్యాలెస్ కట్టుకున్నాడు అంటూ మాట్లాడుతున్నారు నారా లోకేష్. చంద్రబాబు విజన్తో కష్టపడుతుంటే జగన్ వెకేషన్ కోసం కట్టుకున్నారని మాట్లాడారు. అధికారం రావడం కోసం అబద్ధాలాడితే ఒక లెక్క, కానీ ఇప్పుడు అధికారం వచ్చినా అవే మాటలు మాట్లాడుతున్నారు లోకేష్ గారు. చెప్పాలంటే టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా జగన్కు కేవలం 11 సీట్లే వచ్చినా, కూటమికి 164 సీట్లు వచ్చినా ఇప్పటికీ ప్రతి విషయంలోనూ జగన్నే విమర్శలు చేస్తున్నారు. నిజానికి జగన్ కోసం పబ్లిసిటీ వీళ్ళే చేస్తున్నారు అనుకోవాలేమో.